ఇప్పుడు ఏదైతే కనుక తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం తరపున ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వేస్తుంటే అది తల్లికి వందనం కాదు, తండ్రికి ఇంధనం లాగా ప్రతి గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టి ప్రజల దగ్గర సొమ్ము పీడిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అది తల్లికి వందనం కాదు, తండ్రికి ఇంధనం అంటూ కొత్త స్లోగన్ అయితే అందుకున్న వైసీపీ. దీన్ని ఎలా చూడాలంటారు మరి? అందరికీ నమస్కారం. తల్లికి వందనం కాదు, తండ్రికి ఇంధనం అని మీరు అంటున్నారు. మీకు సిగ్గు ఉండాలి ఈ మాటలు మాట్లాడే సన్నాసులకి. ఆ రోజు రాష్ట్రంలో ఒక బిడ్డకి తల్లికి అమ్మ ఒడి వేశారు. కేవలం ఒక బిడ్డకి అమ్మ ఒడి వేసేసి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి ప్రభుత్వమే మద్యం అమ్మేసి కోట్ల రూపాయలు దండుకొని అమ్మ ఒడి కాదు నాన్న బుడ్డి అని చెప్పేసి ఆ రోజు దోచుకుంది మీరు. ప్రతిదానికి కూడా రివర్స్ గేమ్ ఆడటం, ప్రతిదాన్ని భూతద్దం చూడటం, ప్రతిదానికి రివర్స్. మంచిలో కూడా చెడు ఎతకటం ఎవరి దగ్గర ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరే ఉంది. కాబట్టి ఆ రోజు మీరు ఒక్కళ్ళకి తల్లిగా అమ్మఒడి వేసేసి ఏదో ప్రగల్భాలు పలికి సంక్షేమం చేసేస్తున్నాం, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆకాశంలో వెళ్ళిపోతున్నారు అది ఇది అని చెప్పేసి వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవడం జరిగింది. మరి మీరు ఒకళ్ళకి ఇస్తే అలా చెప్పుకుంటే ఇవాళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు ఉన్నా కూడా, ఐదుగురు ఉన్నా కూడా ఇవాళ ఏదైతే ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి అందరికీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వేయడం జరిగింది. మరి చూస్తే ఎలా అనిపిస్తుంది? మీకు కాసేన సిగ్గు ఉండే వైసీపీ నాయకులకి మేం చేసింది కాదు సంక్షేమం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు మనకంటే డబ్బులు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. అంతేలే కానీ ప్రతి దాంట్లో కూడా వెకిలి చేష్టలు చేసుకుంటా పోతే నిజంగా మీకు 151 నుంచి 11 ఇచ్చినా ఇంకా సిగ్గు రాలేదు. కాబట్టి ఈసారి ఆ 11 కూడా లేకుండా పోతాయి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం పుట్టిందంటేనే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారే పేద ప్రజల గురించి ఆలోచించి ఆనాడు సంక్షేమ పథకాలకి నాంది పలికి అనేక రకాలుగా అనేక విషయాల్లో చదువు కానివ్వండి, పక్కా గృహాలు కానివ్వండి, అనేక విషయాల్లో కూడా చూసుకుంటా పోతే మహిళలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులు కానివ్వండి అనేక పథకాలు తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని మంచి ఇది మీద తీసుకొచ్చిన పరిస్థితి ఆనాడే మొదలైంది. ఆ తర్వాత కొంతమంది ఒక బోగస్ టైప్ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా కొంత చేసుకొని అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన తర్వాత దోచుకునే దారులు మొత్తం ఎక్కడెక్కడెక్కడ అన్ని దాన్ని ఒక దారిగా పెట్టుకొని దోచుకుంటూ కేవలం కొంతమేర ప్రజలకు ఇస్తూ దాంట్లో కూడా మీకు రేషన్ కార్డులు, మీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి అనేక మందికి తల్లికి అమ్మఒడి ఆ రోజు ఎగ్గొట్టిన పరిస్థితి చూసాం. కాబట్టి మీరు ఇన్ని జిమ్మిక్కులు చేశారు కాబట్టి ఏదైతే ప్రజలు మీకు 151 ఇచ్చారో అదే ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చేసి మీ యొక్క బుద్ధి ఎలా ఉండిద్దో మీ బుద్ధి తగ్గట్టుగా మీకు కూడా అదే రీతిలో ప్రజలు సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా అనవసరమైన రాద్ధాంతం చేయడం, ప్రతి దాంట్లో రాజకీయం చేసి ఎద్దు లబ్ధి పొందాలనుకోవడం అవివేకం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలు మేలు కోరే విధంగా ప్రతి నిర్ణయం కూడా తీసుకుంటే మీకు కూడా రాబోయే రోజుల్లో మేలు జరుగుతుంది. అంటే ఇక్కడ ఎందుకని అంటారు, ప్రభుత్వం ఏ పని చేసినా సరే దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? అందులో మంచి ఉంటే కనుక దాన్ని స్వీకరించలేని ప్రతిపక్షం అవసరం అంటారా రాష్ట్రానికి? అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం 4 మంచి పనులు చేసి ఎక్కడో ఒక పని అయినా ఏదో ఒక నిర్ణయం ప్రజలకు నచ్చింది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్షాలు ఏం చేయాలంటే దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వాలు సంక్షేమంలో కానివ్వండి లేదంటే అభివృద్ధిలో కానీ ఎక్కడోసాట కొంత తప్పొట్టి అడుగు పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశం కోసం ఎదురు చూసుకున్నప్పుడు మీకు తప్పకుండా దాని మీద పోరాటం చేసి ప్రజలను మన్నలు పొందాలి. తద్వారా ఎన్నికలు వచ్చినప్పుడు అవకాశం ఉంటే దాంట్లో మనం లబ్ధి పొందడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఒక ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాంట్లో కూడా రాజకీయం చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు. రాజకీయ పార్టీలు కాదు కానీ ప్రజలే హర్షించరు. కాబట్టి రాజకీయాల్లో నిలదొక్కుకోవాలి, మనం ప్రజాస్వామ్యంలో ఉండాలి అని అనుకుంటే మాత్రం మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా నడుస్తున్న ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు గమనిస్తుంటారు దీన్ని మనం ఏం చేయాలి. వీళ్ళు ఇంత మంచి పథకం ఇచ్చారు, రేపు మనం ఇంకేదైనా మంచి హామీ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక ప్రజల్ని ఆకర్షించే విధంగా ఇంకా నిర్ణయాలు తీసుకొని మనం ముందు అడిగేద్దామని ఆలోచించాలి తప్ప మంచి జరుగుతున్న దాంట్లో కెలిగితే మాత్రం
ప్రజలు మీకు ఎక్కడ హర్షించే విధంగా ఈ రాష్ట్రంలో మాత్రం ఉండదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఓ వైపున అమరావతి కానీ మరోవైపున పోలవరం కానీ లేదంటే అటు అనంతపురం సైడ్ వచ్చే కంపెనీలు కానీ ఇదంతా ఒక పక్కన శరవేగంగా జరుగుతుంది, మరో పక్కన సంక్షేమ ఫలాలు అనేది చాలా స్పీడ్గా ప్రజలకు అందే క్రమంలో రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం నెలకొల్పే విధంగా అమరావతి ప్రాంతం మీద చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇది ప్రీ ప్లాన్డ్గా చేశారనుకోవచ్చు అంటారా? మరి 100% ప్రీ ప్లాన్గా చేస్తారు కూడా. వాళ్ళ మనస్తత్వాలు ఇక్కడ ఎవరికి తెలియని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ ప్రతి నాయకుడు కూడా ఆ రోజు అమరావతి స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా ప్రతి విషయంలో కూడా విషయం చిమ్ముతూనే ఉన్నారు. అలాగే ఇవాళ ప్రజలు అధికారం వచ్చినప్పుడు కూడా 151 సీట్లు తీసుకొని అమరావతిని నిర్వీర్యం చేసేసి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టుకు సంబంధించిన వస్తువులు దొంగలించేసి అమ్ముకున్న వైఎస్ఆర్సీపీ నాయకులను చూసాం. అలాగే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు 3 రాష్ట్రాలు 3 రాజధానులు అని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఇవాళ దిక్కుతోచని పరిస్థితులు వెళ్ళిపోయారు. ఏదైతే అమరావతిలో ఆ రోజు జరుగుతున్న అభివృద్ధిలో ఐరన్ దొంగలించారు, సిమెంట్ దొంగలించారు, రోడ్లు కూడా తవ్వి అమ్ముకున్న పరిస్థితి ఆ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. అందుకనే రావటమే ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చారో అప్పుడే ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. మేము ఇలాంటి వాళ్ళని గెలిపించామా? సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సుఖశాంతులు అని చెప్పేసి ఆలోచించే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టి కేవలం ఒక సెంటిమెంట్ తోటి వాళ్ళ తండ్రి ఏదో ఒక చేశారని చెప్పేసి గుర్తుపెట్టుకొని ఆ యొక్క కృతజ్ఞతా భావంతో రాష్ట్ర ప్రజలు ఆ విధంగా ఓట్లేసి గెలిపిస్తే రావటమే విధ్వంసం సృష్టిస్తారని చెప్పేసి ప్రజలకు అర్థం విధంగా చెప్పేసి ఎక్కడో అప్పులు తెచ్చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి అరాకొర పథకాలు వేసేసి కేవలం ప్రజల్లో రాకుండా బయటికి రాకుండా ప్యాలెస్లో కూర్చొని అదేదో గేములు ఆడుకుంటూ కూర్చున్న నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలే చూశారు. కాబట్టి ఇవాళకి కూడా ప్రజలు ఒకటే ఆలోచిస్తారు, ఆ రోజు ఒక పీడకల లాంటి పరిపాలన, ఈ పీడకల ఎప్పుడు వెళ్తుందా, ఈ కళ మనకు ఎప్పుడు తెల్లారిపోతుందా అని చెప్పేసి మనిషి ఎలా అయితే ఆలోచిస్తారో ఆ 5 ఏళ్లని ఒక పీడకలగా భావించారు. ఆ పీడకల విడిపోయిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో అనేక వర్గాలు, అనేక ప్రాంతాలు ఎవరైనా సరే చదువుకున్న కానీ చదువు లేనివాళ్ళు కానీ పనిచేసుకునే బతికేవాళ్ళు కానీ రవాణా రంగం కానీ ఎవరైనా సరే ప్రతి వ్యాపారస్తుడు కూడా ఇవాళ కాస్త నెమ్మదిగా ఉన్నమాట వాస్తవమే కానీ జరుగుతున్న ప్రతిదీ కూడా ఏంటంటే మంచిగా జరుగుతుంది. అంతేలే కానీ ఏదో స్పీడ్గా వచ్చేసి 10 రూపాయలు ఇచ్చేసి 30 రూపాయలు దోచుకోవడం, 50 రూపాయలు ఇచ్చేసి 200 రూపాయలు దోచుకునే పరిస్థితి అయితే లేదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరులో తలపెట్టిన గుంటూరు జిల్లా యాత్ర కొండమూడి దగ్గరకు ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఎలా చూడాలంటారు? ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఎవరు ఆత్మహత్య చేసుకోవడానికి చూశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వెళ్ళబోతున్నారు. మరి అలాగే చూస్తే కనుక మొన్న పొదిలి వెళ్ళారు రైతుల పరామర్శ, అంతకు ముందర అనంతపురం వెళ్ళారు, అక్కడ చూస్తే హెలికాప్టర్ క్రాష్ అయింది, చంపేయబోయారు నన్ను అంటూ అదొకటి. ఇక్కడ చూస్తే నా మీద రాళ్ళ జాడి చేయబోయారు, ఈ ప్రభుత్వంలో నాకు రక్షణ లేదంటున్నారు. మరి రేపు రక్షణ కల్పించలేదు ప్రభుత్వంలో, మరి పల్నాడు ఎలా రాగలుగుతున్నాడు అనుకోవచ్చు అంటారు ఆయన? ఇప్పుడు ఆయనంతా మైండ్ గేమ్. ఫస్ట్ ఎవరైతే పిన తండ్రిని చంపించేసేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ సాక్షి పేపర్లు అక్షరాల చంద్రబాబు నాయుడు గారిది ఇంత పెద్ద కట్అవుట్ ఫోటో పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారి మీద అటాక్ జరిగిందని చెప్పేసి ఇంకేదో ఆయన మీద మొన్న ఎలక్షన్కి ముందు ఒక చిన్న గుల్కరాయి తీసుకొని ఆయనే కొట్టించేసుకొని దానికి స్టిక్కర్ వేసుకొని ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పేసి తన తండ్రిని ఎవరో చంపేరేశారు, ఆయనకి తండ్రి లేని బిడ్డను చేశారని చెప్పేసి అదొక ప్రచారం చేసుకొని తర్వాత అధికారంలోకి వచ్చి వాళ్లతోనే చట్టాపట్టాలు వేసుకొని తిరిగేసి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఒకటి కాదు ఇలాంటి ఉదాంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ గ్రహించారు. ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేవలం తన ఉనికిని కాపాడుకోవడం కోసం లేదా అరాకొర పార్టీలో ఉన్న నాయకులు కూడా వేరే పార్టీలు వెళ్లకుండా ఉండటం కోసం ఎప్పుడో వారానికి 10 రోజులకి ఒక చిన్న టూర్ లాగా నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి మేలుకు వచ్చినప్పుడు చిన్న టూర్ ఒక 2 రోజులు బెంగళూరు నుంచి ఆంధ్రాకి వచ్చేసి జన ప్రభంజనం జన సునామీలు వచ్చేసి అయిపోయింది దాన్ని ఒక రుచి చూసేసి ఇక ఈ ప్రభంజనాలు సునామీలు మాకు వద్దని చెప్పేసి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన పదవులు అనుభవించి చిన్న పార్టీ కార్యకర్తలు ఏదో అభిమానంతో మా నాయకుడు ఓడిపోయాడు అనే ఒక సానుభూతి, కేవలం యొక్క సానుభూతి కొంతమంది వస్తున్నారు, కొంత జన సమీకరణ చేసేసి వాళ్ళే రాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళే వీడియోలు చేసుకోవడం, వాళ్ళే బూతులు తిట్టుకోవడం. ఇప్పుడు మన నర్సాపేట కుర్రోడు కావచ్చు, నిన్న ఇంకొక వీడియో వచ్చేసింది అట్లాగే వాళ్ళంటే నాకు నోరు తిరగదు అట్లాంటి ఇట్లా బూతులు తిట్టుతున్నారు. మళ్ళీ ఇంకా వాళ్ళు అదే సైకోజ్యంలో ఉన్నారంటే వాళ్ళకి ఇంకా మొత్తం వదలలేదు. కాబట్టి ఇవాళ మీరు ఎక్కడికైనా సరే రెడ్ బుక్ వల్ల ఎవరికి ప్రాణహాని జరగట్లేదు, చట్ట ప్రకారం చేద్దాం తెలుసా.
కత్తులు తీసుకొని గొడవలు తీసుకొని నరికే సంస్కృతి ఎక్కడ ఇప్పుడు కూటమి పరిపాలన ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు అరెస్ట్ చేసి ఎవరైనా తప్పు చేస్తే కోర్టులో ప్రవేశపెడుతున్నారు. కోర్టులో వాళ్ళు రిమాండ్ తీసి వాళ్ళు నిజంగా తప్పులు చేస్తే రిమాండ్ చూస్తున్నారు, లేదంటే కొంతమేర బెయిల్ ఇచ్చేసి పంపిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి మీ ప్రభుత్వం లాగా కత్తులు తీసి నరికే పరిస్థితి లేదు, అంత భయపడాల్సింది ఎక్కడా లేదు.